హాయ్ అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు రావాలంటే కనుక గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మహిళా నిరుద్యోగులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ అకౌంటెంట్ అనేది ఉంది కదండి, ఇది డీసీపీయు అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. అలాగే ఎస్ఏఏ అని కొన్ని ఉన్నాయి కదా, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, అలాగే చిల్డ్రన్ హోమ్స్. ఈ మూడిట్లో కూడా ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అకౌంటెంట్ పోస్ట్ చూడండి, డీసీపీయూలో ఉంది, ఒక వేకెన్సీ ఉంది. దీనికి శాలరీ వచ్చి 18,536 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డీసీపీయూలో ఒక వేకెన్సీ ఉంది, 13,240 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. పార్ట్ టైం డాక్టర్ ఎస్ఏఏలో ఉంది, ఒక వేకెన్సీ ఉంది, 9,930 అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆయా ఎస్ఏఏలో 6 వేకెన్సీస్ ఉన్నాయి, 7,944 అయితే మంత్లీ శాలరీ రావడం జరుగుతుందండి. చౌకీదార్ అంటే వాచ్మ్యాన్ ఎస్ఏఏ ఒక వేకెన్సీ అయితే ఉంది, 7,944 అనేది శాలరీ రావడం జరుగుతుంది. పార్ట్ టైం ఎడ్యుకేటర్కి వచ్చి చిల్డ్రన్ హోమ్స్లో ఉంది, ఒక వేకెన్సీ అండి, 10,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం అండి, ఇది చిల్డ్రన్ హోమ్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, 10,000 అయితే మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పార్ట్ టైం చిల్డ్రన్ హోమ్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, 10,000 అయితే శాలరీ రావడం జరుగుతుంది. కుక్ అవుట్సోర్సింగ్ బేసిస్ చిల్డ్రన్ హోమ్స్లో ఉంది, ఒక వేకెన్సీ, 9,930 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. హెల్పర్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఒక వేకెన్సీ అయితే ఉంది చిల్డ్రన్ హోమ్స్లో, 7,944 అనేది శాలరీ అండి. హౌస్ కీపర్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద హౌస్ కీపర్ అనేది పోస్ట్ ఉంది చిల్డ్రన్ హోమ్స్లో, 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి, 7,944 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉమెన్ అవుట్సోర్సింగ్ బేసిస్ చిల్డ్రన్ హోమ్స్లో ఒక వేకెన్సీ అయితే ఉంది, 7,944 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 18 to 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 years ఇవ్వడం జరిగింది, అంటే 18 to 52 ఇయర్స్ వరకు కూడా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారని NTR.AP.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అలాగే మీకు అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసేసి దాంతోపాటుగా గెజిటెడ్ అటెస్టేషన్ చేయించాలండి, జిరాక్స్ కాపీలు అన్నిటి మీద కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ లిస్టులు, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా గెజిటెడ్ అటెస్టేషన్ అనేది చేయించాలండి. చేయించి మీరైతే సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు చూడండి, డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డోర్ నెంబర్ 31-4-29A, గద్దె పూర్ణచంద్రరావు రోడ్, మారుతి నగర్, 2nd lane, విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. 13/10/2025 నుంచి 22/10/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరైతే అక్కడ అప్లికేషన్స్ అయితే ఇవ్వాలండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అనేది కాల్ఫర్ చేయడం జరుగుతుంది. సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళైతే మిమ్మల్ని పిలవడం జరుగుతుందండి. ఇంటర్వ్యూకి స్క్రూటినీ అయిన తర్వాత పిలుస్తారండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది ప్రతిదీ వివరంగా ఇచ్చారండి. చూద్దాం. ఇక్కడ అకౌంటెంట్కి వచ్చి డిగ్రీ చదివి ఉండాలండి, గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కామర్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ డిజైర్డ్ ఫీల్డ్. సో ఇందులో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని అకౌంటెంట్గా. కంప్యూటర్ స్కిల్స్ అలాగే టాలీ అనేది వచ్చి ఉండాలండి, దాని మీద టాలీ మీద కమాండింగ్ అనేది ఉండాలి.
లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. 18 to 42 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. సో ప్రతిదానికి ఇదైతే కామన్ అండి. అలాగే లోకల్ క్యాండిడేట్స్ అనేది కూడా కామన్ అండి. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అయితే దీనికి వచ్చి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ చదువు ఉండాలండి. దాంతోపాటుగా డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్స్లో అయితే ఉండాలి. కంప్యూటర్స్లో సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ ఇస్తారండి. మీకు కంప్యూటర్ గురించి ప్రొఫిషియన్సీ అయితే ఉండాలండి. తర్వాత డాక్టర్ పార్ట్ టైం అండి. పార్ట్ టైం వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ చదువు ఉండాలి. స్పెషలైజేషన్ ఇన్ పీడియాట్రిక్ మెడిసిన్ నెసెసరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పీడియాట్రిక్లో ఎవరైతే స్పెషలైజేషన్ చేశారో పీడియాట్రిక్ మెడిసిన్లో వాళ్ళనైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మీకు ఆయా పోస్ట్ ఉంది కదా, 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇదేంటంటే 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా దీనికి తీసుకోవడం జరుగుతుందండి. చౌకీదార్ వేకెన్సీస్కి వాచ్మ్యాన్ ఉంది కదా, చౌకీదార్కి కూడా 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదని చెప్పేసి ఇచ్చారు. డ్రింకింగ్ ఆల్కహాల్ కానీ చూయింగ్ గుట్కా కానీ వాచ్మ్యాన్కి అలవాటు ఉండకూడదని చెప్పేసి ఇచ్చారండి. ఎడ్యుకేటర్ అనేది పార్ట్ టైం అండి. ఇది ఎనీ డిగ్రీ లేదా పీజీ చదివి బీఈడి ఉంటే కనుక వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బాగా వచ్చి ఉండాలండి. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ దీనికి వచ్చి ఎనీ డిగ్రీ విత్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ ఆర్ మ్యూజిక్. సో డిగ్రీతో పాటుగా ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ దీనికి కూడా ఎనీ డిగ్రీ అండి. డిగ్రీతో పాటుగా ఈ యోగాలో సర్టిఫికేట్ అనేది ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కుక్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అండి. దీనికి వచ్చి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. అలాగే కుక్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారండి. హెల్పర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. దీనికి సేమ్ లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారండి. హౌస్ కీపర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ దీనికి కూడా 10th పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి. హెల్పర్ కమ్ నైట్ వాచ్మ్యాన్ 10th పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చండి. సో చూసారు కదా, టోటల్ వేకెన్సీస్ వచ్చి 10 అయితే ఉన్నాయి. మీరు అప్లై చేయాల్సిన డేట్ అనేది 22/10/2025 ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా ఈ అడ్రస్కి అయితే తీసుకుని వెళ్ళి ఇవ్వాలి. వాళ్ళైతే షార్ట్ లిస్ట్ తీసి మీకైతే కాల్ చేస్తారు ఇంటర్వ్యూకి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. దానికి అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడే ఇచ్చారు. నేను ఇది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో ఇక్కడ ఫోటో అంటించాలి, ఇక్కడ గెజిటెడ్ అటెస్టేషన్ కూడా చేయించాలి. అలాగే లాస్ట్లో మీ సైన్ అయితే చేయాలండి ఇక్కడ సిగ్నేచర్. సో ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే.